హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మన ఇది చైతన్య స్కూల్ అంటారు. చైతన్య స్కూల్ ఇక్కడ ఊరు, ఇక్కడ వేరే షేన్లకు పోతుంది, ఇక్కడ వేరే షేన్లకు. ఈ డైరెక్ట్ సిసి రోడ్ ఏంటంటే మన రామాలయం గుడి. ఇది రామాలయం గుడి రామన్న పీరియడ్లో అయింది. ఇప్పుడు మనం వెళ్తుంది శివాలయం దగ్గరికి. అయితే ఒకప్పుడు అన్నా కదా నీకు శివాలయం చూపిస్తా, పురాతన శివాలయం అని. ఇది కొత్త రూమ్లు. ఈ చెట్టు శివునికి ప్రీతికరం, ఏకబిల్వం అంటారు కదా అట్లా. ఇది స్కూల్ అండి. గర్ల్స్ స్కూల్ ఇది. ఇది ఒక ఫంక్షనల్ వస్తుంది. మనం ఆల్రెడీ దగ్గరికి వచ్చేసినాం రామాలయం టెంపుల్ దగ్గరికి. కనిపిస్తుంది చూసా. ఈ వీడియో ఎందుకోసం పెడుతున్నా అంటే, ఒకసారి నేను అప్పుడప్పుడు అభిషేకం చేస్తాను కాబట్టి ఊరి చివర ఉన్నటువంటి శిథిలమైనది అది ఆ గుడి. ఆ గుడి కోసం ఒకసారి పూర్తి లెంత్ వీడియో పెడతానని చెప్పేసి పెడదామని చెప్పేసి మళ్ళీ పెట్టాలి కదా, అట్లా అన్నట్టు. అందుకోసం రామాయణ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం మనం. ఇక్కడ పోతే మా షేన్ ఉంటుంది. ఇలా వెళ్ళి రావాలి. ఈ రామాలయము 2015లో ముగ్గుపోసారు. 2017లో విగ్రహ ప్రతిష్టపన జరిగింది. ఇది రామగౌడు అన్న పీరియడ్లో జరిగింది అటువంటిది. అక్కడ కనిపిస్తుందేమో హనుమాన్ల గుడి, అది కూడా చూద్దామా. ఇక్కడ మాలలు వేసుకున్న వాళ్ళు, హనుమాన్ చాలీస్ తీసుకున్న వాళ్ళు, హనుమాన్ మాలలు ధరించిన వాళ్ళు అప్పుడు వాళ్ళే డబ్బులు సేకరించి వాళ్ళు కట్టించారు పంచముఖ హనుమాన్ అని చెప్పేసి. ఇదేమో పురాతనమైనటువంటిది ఆలయం. అంతకుముందు స్లాబ్ లేకుంటే 1995లో అనుకుంటా స్లాబ్ పోసిండ్రు. ఈ చెట్టు మొలక చిన్నప్పుడు నేను పెట్టిన బోరింగ్ ఉండి ఇక్కడ, ఆ బోర్ ఉన్నది ఇక్కడ. ఇక్కడ కాలువ కొట్టుకుంటూ పోతుంటే కాలువ తీసి పెద్దగా చెట్టు అంటే నాకు గర్వం అన్నట్టు. అంటే నాకు చెప్పుకోవడానికి. ఎందుకంటే ఈ చెట్టు మొలక పెట్టినప్పుడు ఎవరు, మన పోగుల రాజయ్య మామ, ఇంకొతను వడ్ల మన పోగుల రాజయ్య మామ, ప్లస్ మళ్ళీ ఎవరు హనుమాల ఆశయ బాపు, ఇంకా వేరే వాళ్ళు అప్పుడు సిద్ధాంతం అంటే అప్పుడు వాళ్ళు ఉపదేశం తీసుకున్నారు కాబట్టి గంజాయి తాగుదురు, అందులో చెట్లు పెడుదురు. వేప చెట్టు, మర్రి చెట్టు, రాగి చెట్టు పెట్టారు. కానీ కొన్ని లేకుండా, వేప చెట్టు లేకుండా అయిపోయింది. సరే మనం వెళ్దామా, గుడికాడ వెళ్దామా, శివాలయం దగ్గరికి వెళ్దాం. శివ 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 శివ. ఇలా వెళ్ళాలి ఇక మళ్ళీ. మొత్తం ఎట్లా అంటే ఇది నిర్మానుష్యంగా ఉంటుంది ఇక్కడ. మొత్తం పచ్చడి పొలాలు ఉంటాయి అక్కడ. ఒకప్పుడు ఇవన్నీ మొత్తం మక్కలెదురు మాత్రం మక్కలు లేకుండా చేసేది. మొత్తం బీళ్ళు పెట్టడము చేయడము. ఇప్పుడంటే మొన్న కందులు పోసిరు అంతే. అంటే అది పంట పెడితేనే డబ్బులు ఇస్తామని అంటే పెట్టారు. కానీ అయినా ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తలేరు. అది ఇదే రోడ్ అండి. అయితే వాస్తవానికి మన శివరాత్రి పాట షూట్ జరిగింది అక్కడ. నేను చేస్తా అభిషేకం అప్పుడు. అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనల్ని పుట్టించింది ఆయన్నే, జన్మనిచ్చింది ఆయన్నే, మనల్ని తీసుకుపోయేది కూడా అతడే కదా శివుడు. అందుకే నాకు లాలాటంపై విభూతి లేనిది నాకు మనసున పట్టది. మరొకటి, మా నాన్న ఐక్యమైనప్పుడు నేను మొక్కుకున్న చెప్పులుగా ధరించా, మళ్ళీ ప్యాంటు కూడా వేయని. చాలామంది ఎద్దవ చేస్తుండొచ్చు, ఏలైనా చేస్తుండొచ్చు నన్ను, ఏంద్ర ఆవిడ పిచ్చోడు, ఆవిడ బాగా నడుచుకుంటూ వెళ్తే అనుకొని పాపకర్మనం, ఎవరిని ఏమనద్దు. ఇలా వెళ్తాం.
ఇక్కడి వరకు తొవ్వ తీసిండ్రు భయ్య ఫ్రెండ్స్. ఇక్కడి వరకు తొవ్వ తీసిండ్రు అంటే ట్రాక్టర్ వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం గుడికి పోయేందుకు మాత్రం తీస్తలేరు. ఇక్కడ మాత్రం ట్రాక్టర్ పోవడానికి తీసిరు తొవ్వ, ఇంతవరకే స్టాప్ ఆఫ్ చేసిరు. ఇక్కడ శివాలయంకు వెళ్ళాలంటే ఇక్కడ ఇగో ఎలా ఇలా వర్షాకాలం వస్తే మాత్రం నడవరాదు. మనము అభిషేకం చేయాలన్నా అంటే నీళ్ళు కనీసము చెంబడి నీళ్ళు పోసినా మాత్రం జారిపోతాయి. అంటే మనం ఏది సంపాదించక మాత్రం ఏది నిలవదు అని చెప్పడానికి అది నీళ్ళు. అభిషేకం చేస్తే ఏదో వస్తుందని నిప్పు కానీ ఆశించడం కాదు. కానీ వాస్తవానికి ఇక్కడ రోడ్డు తీయాలి. రోడ్డు తీసిన తర్వాతనే జనాలు భక్తులు చాలా రావాలని అనుకుంటున్నా, కానీ ఏం చేస్తారో అర్థమవుతలేదు. పట్టించుకోవాలి, ఊరు గ్రామ పెద్దలు పట్టించుకొని ఇగో ఇంతే బండి కనీసం బండి కాదు కూడా బండి కూడా పోదు ఇక్కడ. అది కనిపిస్తున్నది ఎదురుగా ఆ చెట్టు, ఇక్కడ చింత చెట్లు ఉంటాయి అక్కడ ఉన్నది టెంపుల్. ఇలాగ తీస్తే బాగుంటుంది స్ట్రేట్గా, కానీ పోనీ ఇలాగైనా తీయాలి కదా. ఇప్పుడు మన ప్రతి ఊరిలో హనుమాన్ టెంపుల్ లేనిది ఉండదు, అలాగే శివాలయం లేని గుడిక ఉండదు. కాకపోతే శివాలయం అంటే ఇది అతి పురాతనమైనటువంటి శిథిలమైనటువంటి శివాలయం. భక్తులు రావాలి, పూజ చేసుకోవాలి, ఎంత బాగుంటుంది. ఈ జన్మకి ఏమంటారు కదా, 20 సంవత్సరాలకే పుణ్యక్షేత్రాలు భక్తి అనేది ఈ భావనలు ఉండాలి. 60 సంవత్సరాలకు మాత్రము 60 సంవత్సరాలకే నేను పుణ్యక్షేత్రాలు తిరుగుతా చేస్తా అంటే అప్పుడు కుదరదు. ఎందుకోసం అంటే అప్పటికి వయసు పైబడిపోతుంది కాబట్టి కాళ్ళు కానీ చేతులు కానీ నడవడం శరీరం సహకరించదు కదా. అందుకని ఇలా ఉంటుంది. ఎట్లంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడ రారాదు. మొత్తం ఇక్కడ వరి కొరత కోసేవారు కదా, ఇక్కడ కానీ వరి పొలాలు కోసిండ్రు. అంటే వర్షాకాలం మాత్రం ఇక్కడ రావడానికి గడ్డి ఇంత ఎత్తు ఉంటుంది, మొక్కలు ఎత్తు గడ్డి ఉంటుంది. చాలా దౌర్భర్యంగా ఉంటుంది అనుకో. ఇది చాలా చాలా పురాతనమైనటువంటి గుడి, బ్రహ్మాండం అనిపిస్తుంది మీకు చూస్తే. నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, నాకు నిజంగా చెప్తున్నంటే, ఇక్కడనే షూట్ చేసుకున్నాం మన శివరాత్రి సాంగ్. ఈ శివరాత్రి సాంగ్ చూసిన తర్వాత చాలామందికి ఇక్కడ శివాలయం ఉన్నదా అనేది. అయితే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ కోనేరు ఉండేనంట. ఇది మిసాల వాళ్ళు అంటే రెడ్డిస్ వాళ్ళు అంటారు, ఇది మా హయాంలో మా లోపలే ఉన్నది, మా శైలిలోనే ఉంది అని వాళ్ళు ఇక్కడ గుడి కట్టి ఇక్కడ తొవ్వ తీయకపోవడము జరుగుతుందంట. అంటే జనాలు అంటారు తొవ్వ తీస్తే బాగుండదు అని. ఎందుకు తీయనయ్యదు, గుడే కదా. అయితే చూడండి ఎలా శిథిలమైపోయింది గుడి. ఎంత అద్భుతమైన చెక్కడాలు అప్పుడు. అంత ఇది ఎప్పుడు నాకు తెలిసి ఇది ఎప్పుడు అంటే పల్లవుల కాలంలో, అంటాం కదా, పల్లవు మనం చదువుకున్న చరిత్రలో పల్లవులు కట్టించారా లేకపోతే చోళులు కట్టించారా, ఆ చోళుల కాలంలో అనుకుంటా, చోళుల కాలమే. ఎందుకంటే ఇగో నంది తలకాయనే ఎరిగిపోయింది. బసవయ్య, ఓం నమః శివాయ, బసవయ్య ఇలా అయిపోయింది చూడండి. ఇక్కడ సాంగ్ షూట్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇది నా తండ్రి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నీకు చూపిస్తాను అన్నా కదా గుడి, ఇంత దూరం ఉంటుంది అన్నట్టు. అంటే నేను వీడియో పాస్ చేసుకుంటూ వచ్చిన, ఇలా మొత్తం శిథిలమైపోయింది గుడి, మొత్తం పడిపోయింది మొత్తం. ఇవంతా పునర్నిర్మాణం చెయ్యాలి మన గ్రామ పెద్దలు పూనుకొని, చిన్నమల్లటి గ్రామ పెద్దలు.
నేను వస్తా అంటే నాకు నాకు ఇష్టమైన దైవం శివ శివ శివ. ఓం నమ శివాయ. ఆహా. ఎంత ఆనందం అనిపిస్తాయిరా. చూడండి ఎంత బాగుంది. అక్కడ కామారెడ్డి చెరువు అది. అది కామారెడ్డి చెరువు. ఇది ఇక్కడ చుట్టుపక్కల పొలాలు. ఇక్కడ కోనేరు ఉండేనట ముంగట. కోనేరు మాత్రం లేకుండా ఇది కోనేరు కాదు, మొత్తం వాళ్ళు మొత్తం పంట పెట్టేసారు ఇక్కడ పంట. ఎవడేమన్నా సరే నా ఈ వీడియో డిలీట్ చేయమంటే అప్పుడు ఉంటుంది. ఇక్కడ వాస్తవానికి ఊరు సపోర్ట్ ఉండాలి. ఈ గుడి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనము హిందువులం కదా. మనకు 6 గజాల స్థలం వస్తుంది పోయేటప్పుడు. ఎందుకు ఇది మొత్తం అక్కడ రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి అంతవరకు. అది మొత్తం మళ్ళీ దీని వెనకాల చేస్తారు. చూపిస్తాను పంట పెట్టడం. ఇగో ఇది చూడండి ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత తేడా ఉంది. కోనేరు ఆ రౌతులు కనిపిస్తున్నాయి కదా. ఇలా ఉంది. ఏం చేస్తుంది. హర హర మహాదేవ శంభూ శంకర. తండ్రి శివయ్య చల్లగా కాపాడు. ఓం నమ శివాయ. ఎండ కొడుతుందని నీకు తలబాగా చుట్టుకున్నా. ఇది నేను అనుకున్నది ఏంటంటే వీడియో చూపించాలి, మీకు చూపించాలి, పూర్తి వీడియో చూపించాలి. ఏందనంటే నేను చిన్న లాస్ట్ ఒక మాట మాట్లాడతా. శివరాత్రి పాట నింగినేల కృష్ణ ఛానల్లో అప్పుడు షూట్ చేసినాం కాబట్టి ఆ సాంగ్ చూసిన తర్వాత జనాలు క్యూ కట్టారు. అదే రోజు నాడు 35 మన 2022 మన ఫిబ్రవరిలో వచ్చింది శివరాత్రి. అప్పుడు ఇది ఇక్కడ ఉన్నదా అనేది ఉడక వాళ్ళకి తెలియదంట. అప్పుడు తర్వాత వచ్చిరు మళ్ళీ 2003, 2004, మొన్న 2005 ఉడక ప్రతి శివరాత్రికి వస్తుండ్రు. అయితే వాస్తవానికి ఇక్కడ రావడానికి చాలా చెప్పినా కదా, అక్కడ రావడము చాలా ఇబ్బంది. వర్షాకాలం బురద దిగబడడం కానీ ఉంటుంది, కాళ్ళు నడవరాకుండా గడ్డి ఉంటుంది. మళ్ళీ చలికాలము ఏవో గడ్డి ఉంటుంది. ఎండాకాలము కనీసం ఒక చెంబడి నీళ్ళు పోయండి. చెంబడి నీళ్ళు పోస్తే పుణ్యం దక్కుతుందని కాదు, మనము చింత చేసిన నీళ్లు నిలిపోయి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పోస్తాం, నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. అంటే మనం ఎంత సంపాదించిన మళ్ళా నిలుబతిరా బాబు అంటాడు శివయ్య. నా తండ్రి శివ శివ. సరే మరి ఉండనా. మరి ఒక కామెంట్ మాత్రం లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అవును, ఎలక్షన్ సాంగ్ మాత్రం వచ్చింది చూడండి. ఎలక్షన్ సాంగ్, సర్పంచ్ ఎలక్షన్ సాంగ్. ఉంటా బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి బాయ్.